యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. కొన్ని విషయాల్ని ధ్యానించుకుందాం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన రీతిని నువ్వు ఒకసారి గమనించుకున్నట్లయితే నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని మనం చూడగలం. ఒకసారి 60వ యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. చాలా అద్భుతమైన వాగ్దానాలు ఇవి. మీరు నిజంగా రిసీవ్ చేసుకోగలిగితే, మాటని స్వతంత్రించుకోగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ ఎద్దుకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిథ్యాను ఈపాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ శాబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రెల మందలనియు కూడుకొనును. నెబాయొత్తు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును అని నా బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్ళను ఎగసివచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములను నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. హల్లెలూయా. ఈ యొక్క అధ్యాయం అంతా మనం చదువుకుంటూ వెళ్తే ఇది చాలా అద్భుతమైన వాగ్దానంతో కూడిన అధ్యాయ భాగము. ఇది ప్రతిరోజు మీరు దీన్ని ధ్యానించగలిగితే, ప్రతిరోజు ఈ మాటల్ని మీరు స్వతంత్రించుకోగలిగితే, ప్రతిరోజు దీన్ని బైహార్ట్ చేయగలిగితే, అంటే కంఠస్థం చేయగలిగితే, ఇది చాలా ఆశీర్వాదకరమైన వాగ్దానపూరితంతో కూడినటువంటి ఒక గొప్ప దేవుని మాట. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని కటిక చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. గమనించాలి, ఇది ఒక ప్రొఫెటిక్ వర్డ్. ప్రపంచంలో చుట్టూ నీకు జరుగుతున్న పరిస్థితులను బట్టి, నువ్వు చూస్తున్న ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు, నువ్వు చూస్తున్న అనేక రకాల పరిస్థితులు అయి ఉండొచ్చు. వాటిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అమ్మో ఇంక టైం అయిపోయింది, మన పని కూడా అయిపోయింది, ఇంకంతే, ఇంకంతా క్లోజ్, అంతా సమాప్తమైపోయిందేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసిన? చూడుము, భూమిని కటిక చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రపంచంతో పాటు దేవుని సంఘమా, మనం ఎప్పుడు ప్రపంచంతో పాటు లోకంతో పాటు పోల్చుకోకూడదు. ఓకే, లోకంతో పాటు జరుగుతున్న సంగతుల్ని మనం కూడా అవి తీసేసుకోకూడదు. దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటును కలగజేశాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉన్న చోట ఏం జరిగిందో తెలిసిన, మనము పాత దినాల్లో చూస్తే మన పూర్వీకులైన ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఏం చేశాడు? ఇక్కడేమో వాళ్ళున్న పాలెంలో, అంటే ఇజ్రాయెల్ ఉన్న పాలెంలోనేమో వెలుగు కనిపించేది, అవతల ఆ ఐగుప్తు ప్రజల దగ్గరేమో చీకటి కనిపించేది. వీళ్ళున్న ప్రజలకేమో ఎన్నో రకాల ఫెసిలిటీస్ దేవుడు అనుగ్రహించేవాడు. వాళ్ళేమో కప్పలు, తేళ్ళు, ఎన్నో రకాల పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఒకవైపు చూస్తే ఎంతో డిస్టెన్స్ ఏం కాదు, చాలా దగ్గర ప్లేసే. కానీ గమనించాలి, దేవుని వాగ్దానము ఎవరైతే స్వతంత్రించుకుంటారో, దేవుని వాగ్దానం ఎవరైతే తీసుకుంటారో, రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళ జీవితంలో దేవుని కార్యం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మీరు గమనించండి, మీ తొలిచూలు పెద్ద కుమారుడు ఏంటి మరణదూత వచ్చి మీ ఇంట్లో ఎవరైతే గోడకి గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తారో,
ఓకే, వాళ్ళు మాత్రమే సేవ్ అవుతారు. ఒకవేళ ప్రోక్షించకపోతే ఏమైతే తెలిసినా ఆ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు చనిపోతాడు. ఆ దూతకి ఇంకేం తెలియదు అనమాట. ఆ దూతకు కావాల్సింది ఏంటి తెలిసినా, గొర్రెపిల్ల రక్తం పూసుందా లేదా. ఓకే, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని స్కాన్ చేస్తుంది దూత వచ్చి. ఓకే, ఇప్పుడు మన భాషలో చెప్తా ఉన్నాను. ఇలా స్కాన్ చేస్తే ఓకే యాక్సెప్టబుల్ అనిపిస్తే ఆ గృహాన్ని దాటి ఆ దూత వెళ్ళిపోయేదంట. ఏమన్నా తేడా వస్తే అయిపోయిందే. ఓకే, అంటే ఇలాంటి ప్రొటెక్షన్ దేవుని ప్రజలకి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము, అక్కడ అయితే గొర్రెపిల్ల రక్తము, కానీ ఈ దినాల్లో మన కొరకు తన కుమారుడైన దేవుని యొక్క రక్తము మన కొరకు వధించబడింది, మన కొరకు సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఆ రక్తము చేత దేవుడు నేనేం చేస్తా ఉన్నాడు తెలిసిన, సంఘంలో చేర్చబడిన ఆ యొక్క యేసు రక్తంతో కొనబడిన నీకు దేవుడిచ్చే ఆధిక్యత ఎంత గొప్పతో ఆలోచించండి. అప్పుడైతే ఇంటికి పూసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తాడో తెలిసిన, మన యొక్క దేహానికి ఆయన రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాడు, మన కొరకు ఆయన రక్తాన్ని చెందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప యాగం అంటే సంఘం కొరకు ఆయన చేసిన యాగము నువ్వు గమనించుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడతావు. ఎన్ని గొప్ప అద్భుతాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి చూడండి. ఇలా చేయడమే కాకుండా ఏం చేస్తా ఉన్నాడు, 3వ వచనంకి వచ్చారు. జనములు నీ వెలుగునకు వచ్చేదారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. ఎవరు వస్తారంట? ఎవరు? జనాలు. అంటే జనములు అంటే ఇంగ్లీష్లో ఏముంది తెలిసిన, జెంటైల్స్ షెల్ కమ్ టు దై లైట్ అండ్ కింగ్స్ ద బ్రైట్నెస్ ఆఫ్ దై రైజింగ్. అంటే నువ్వు లెగడం, నువ్వు పైకి లేవడం ఎవరు చూస్తారు తెలిసినా, ఆ చుట్టూన్న రాజులు చూస్తారంట. దేవుని సంఘానికి దేవుడు ఇస్తున్న గొప్ప ధన్యత ఏంటి తెలిసినా, వాళ్ళందరూ చూస్తుండగానే అన్ని జనులు నీ దగ్గరకు వస్తారంట పరుగులెత్తుకొని. ఇంకెవరు వస్తారు? రాజులు. అంటే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ప్రజెంట్ పరిస్థితి? వాగ్దానానికి అనుకూలంగా ఉందా దేవుని సంఘము? భిన్నంగా ఉందా? ఎలా ఉంది? చాలా భిన్నంగా ఉంది. అంటే ప్రాబ్లం ఏంటి? దేవుడు వాగ్దానం ఎప్పుడూ యేసుక్రీస్తు రాకముందే యెషయా ద్వారా ప్రకటించబడినటువంటి ఒక వాగ్దానం. ఓకే, అప్పుడే ఈ యొక్క వాగ్దానం దేవుడు సంఘానికి, అప్పుడు సంఘం వస్తుంది ఇవన్నీ తెలియదు కానీ ముందుగానే ప్రవచించిన ఒక ప్రవచనం ఏంటి తెలిసినా, ఇదిగో లోకంలోనికి చీకటి కమ్ముకుంటుంది, లోకంలోనికి శ్రమలు వస్తాయి, లోకంలో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అయినా నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయాలంట? నీ మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశించబడును గాక. ఈ వాగ్దానం చెప్తే ఏమంటా ఉన్నాడు, జనములు నీ వెలుగుకు వస్తారు, రాజులు కూడా నీ వద్దకు వస్తారంట. ఎంత గొప్ప ధన్యత. అని సంఘం పరిస్థితి ఏమైపోయింది తెలిసిన, సంఘము చాలా లేమిలో, కొరతలో, కష్టములో, బాధలో, మాకు ఈ అప్పులు తీరిపోతే బాగుండు బ్రదరు, మాకు ఈ చిన్న ఉద్యోగం వస్తే బాగుండు బ్రదరు, మాకు ఈ కష్టాలు పోతే బాగుండు బ్రదరు, మాకు సొంత ఇల్లు వస్తే బాగుండు బ్రదరు. సంఘం ఎలా మాట్లాడుతుంది చూడండి. సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానమేమో మీ దగ్గరికి రాజులు వస్తారని దేవుడు చెప్తా ఉన్నాడు, జనములు నీ యొద్దకు వస్తాయని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ మన యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే, మనం ఈ వాగ్దానాన్ని నమ్ముతా ఉన్నామా లేదా? నిజంగా నీవు నమ్మితే దీన్ని ఏం చేసుకోవాలి తెలిసినా, స్వాధీనపరచుకోవాలి, స్వతంత్రించుకోవాలి. ప్రతిరోజు దీన్ని క్లెయిమ్ చేయాలి. ఏమని చెప్పాలి తెలిసినా, రాజులు నా యొద్దకు వస్తారు, జనములు నా యొద్దకు వస్తారు. ఎప్పుడైతే ఈ మాటను నువ్వు ప్రవచించుకుంటావో, నీ జీవితంలో ఇది ప్రకటించుకుంటావో, సంఘంలో చేర్చబడిన నీకు దేవుడు ఉచితంగా ఇస్తున్న గొప్ప ఆతిథ్యత. హల్లెలూయా. ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు, ఎటు నుంచి వస్తుందో తెలియదు, కానీ ప్రొవిజన్ అనేది దేవుని మాట నువ్వు ప్రకటిస్తున్నప్పుడు, దేవుని మాట నువ్వు పలుకుతున్నప్పుడు ఏమైతే తెలిసినా, నీ కొరకు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు సిద్ధపరిచి ప్రొవిజన్ని తీసుకొస్తాడు, పరిస్థితులను అనుకూలపరుస్తాడు, నీ చుట్టూ గొప్ప ఏర్పాట్లను దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాగ్దానము, ఆ వాగ్దానం అంటే వాగ్దానం అక్షరమైనను పొల్లైనను అది పోదంట. తర్వాత 4వ వచనం, కన్నులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొని ఉప్పొంగును. ఏమంట? సముద్ర వ్యాపారం. చెప్పండి, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును. ఇంకోటేంటి? జనముల ఐశ్వర్యం ఎవరి ఎదుకు వస్తుందంట? కానీ ఇవన్నీ అవుతున్నాయా, జరుగుతున్నాయా మన జీవితంలో? ఇవన్నీ మనం స్వతంత్రించుకోవాలి. నిజానికి ప్రతిరోజు కూర్చొని ఏం చేయాలి? ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ నేను ఎందుకు పెట్టాను తెలిసినా, ఈ 21 ఫాస్టింగ్ ప్రేయర్స్, ఈ వాగ్దానాలు ఒక్కొక్క దాన్ని పట్టుకొని మనం ఏం చేయాలి తెలిసినా, ఈ మాటని మనం స్వాధీనపరచుకోవాలి, ప్రకటించాలి. ఉదయం నుంచి నీవే పని చేస్తూ ఉన్నా ఒక్కొక్క రోజు ఈ వాగ్దానం పెట్టుకోవాలి. దగ్గర చాలా వాగ్దానాలు ఇవి. 60వ అధ్యాయం యెషయా గ్రంథము మీరు రాసుకోండి బుక్లో. రోజుకొక మాట, సముద్ర వ్యాపారం నా వైపు త్రిప్పబడును. ఇంకోటి ఏంటి?
జనములు ఐశ్వర్యం నా యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఇది ఎవరికి దేవుడు, సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. ఒంటెల సమూహములు మిథ్యాను ఈపాల లేత ఒంటెలను నీ దేశం మీదకి వ్యాపించును. వారందరూ తేబడి సేబా నుండి వచ్చెదరు. బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. హల్లెలూయా. నీ కొరకు కేదారు గొర్రెల మందయు కూడుకొనును. నెబాయోతు పొట్టేలను నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. హల్లెలూయా. ఇవంతా ఎలాంటివి తెలిసిన, ఇంత గొప్ప సమృద్ధి, ఇంత గొప్ప వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహిస్తే మనం ఎలా ఆలోచిస్తాం తెలిసిన? ఏమో దేవుడు ఏమన్నా చేస్తే బాగుండు, ఎప్పుడు చేస్తాడో, దేవుడు ఎప్పుడు చేస్తాడు. ఆల్రెడీ చేస్తాడా, ఇంకా చేస్తాడా? దేవుని సంగమా, ఏం చేశాడు ఆయన? ఇట్ ఈస్ ఫినిష్డ్. సిలువలో ఆయన లాస్ట్ ప్రకటించిన మాట ఏంటి తెలిసిన? సమాప్తం అయిపోయింది. సమాప్తం అయిపోయిందంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. సంగమా, ఈ విషయాల గురించి ఇప్పుడు కొన్ని పాయింట్లు మనం ప్రేయర్ చేద్దాం. ఓకే, కొన్ని పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంటి తెలిసిన? 3వ వచనంలో ఏం రాయబడి ఉంది? జనములు నా వెలుగుకు వచ్చేదరు, రాజులు నా ఉదయకాంతికి వచ్చేదారు. ఈ మాట నువ్వు పర్సనల్గా తీసుకుందాం. ఓకే, దేవుని సంఘంలో ఇది పర్సనల్గా తీసుకోండి. జనములు నా వెలుగునకు వచ్చేదరు. చెప్తారా? జనములు నా వెలుగుకు వస్తారు, రాజులు నా ఉదయకాంతికి వచ్చేదరు. ప్రార్థన చేద్దాం. ఈ మాటని ఒక 1 మినిట్. ఓకే, 1 మినిట్ మనం దీన్ని స్వతంత్రించుకుందాం. ప్రభువా, ఈ మాటను మా జీవితంలో కార్యం జరిగించమని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు నా యొక్క వెలుగుకు వస్తారు ప్రభువా. అయ్యా, జనములు నా యొక్క వెలుగుకు వస్తారు ప్రభువా. ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకుంటా ఉన్నాను. ఇది నా జీవితంలో జరుగును గాక, ఇది నా జీవితంలో జరుగును గాక. ప్రవచించుకుందామా, మాట్లాడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 63లో ఉన్న మాట ప్రకారం నా జీవితంలో జరుగును గాక, నా జీవితంలో జరుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. జనములు నా వెలుగునకు వచ్చుదురు గాక, జనములు నా వెలుగునకు వచ్చుదురు గాక. జనములు దేవుడు నాకు ఇచ్చిన వెలుగు మీదకు వచ్చుదురు గాక. దేవుడు నాకు అనుగ్రహించిన వెలుగును వారు చూచుదురు గాక. జనములు నాకు దేవుడిచ్చిన వెలుగులోనికి వచ్చుదురు గాక. రాజులు నా ఉదయకాంతికి వచ్చుదురు గాక. రాజులు దేవుడు నాకు ఇచ్చిన ఉదయకాంతిలోనికి వచ్చుదురు గాక. రాజులు నా ఎదుకు వచ్చుదురు గాక. రాజులు నా ఎదుకు వచ్చుదురు గాక. దేవా, నీ యొక్క వెలుగును నేను అనుభవించుదును గాక. నీ వెలుగు నా మీదకి వచ్చును గాక. లెమ్ము తేజరిల్లుమంటా ఉన్నావు ప్రభా. నీ వెలుగు నా మీద ఉదయించినదన్నావు తండ్రి. అయ్యా, నూతన నిబంధనకు వచ్చేసరికి యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటా ఉన్నావు ప్రభా. నీవే ఈ లోకమునకు వెలుగు అంటా ఉన్నావు. నీవే లోకమునకు ఉప్పు అంటా ఉన్నావు ప్రభా. ఈ వాగ్దానం నా జీవితంలో ఇప్పుడే జరుగును గాక. యేసు నామములో స్వతంత్రించుకుంటా ఉన్నాను. యేసు నామములో నా జీవితంలో జరుగును గాక, కలుగును గాక. యేసు నామములో ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రిదలే బేరే 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 రే కానా షకే ద్రోందరా ఎలే బేరే 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 మినమానాస్ కేలా రో షకేందేరే బేరే బేరే బిరాదా హెలెలే లోబోస్ హెల్మనాయ కోద గేరే బేరా బానా ఎలే బేరే 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 బేరే. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వి ప్రైజ్ యు లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా. ఇంకొక వాగ్దానం మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. కనులెత్తి చూడుము, కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుంచి వస్తారు. ఇంకొక వాగ్దానం, నీవు చూసి ప్రకాశిస్తూ నీ గుండె కొట్టుకొనుచును ఉప్పొంగును. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. రాసుకుంటున్నారా? ఇంకొక వాగ్దానం ఏంటి? సముద్ర వ్యాపారం మా వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నా వద్దకు వచ్చును. సముద్ర వ్యాపారం నా వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నా వద్దకు వచ్చును. ఈ మాట ప్రకటిద్దాం. ఎందుకంటే సూపర్ న్యాచురల్. ఇదిగో దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో జీవం ఉంది. దేవుని మాట అక్షరమైన పొల్లైనను గతించిపోదంట. ఆయన మాట అక్షరమైన పొల్లైన గతించిపోదు. ఈ భూమైనా గతించిపోతేమో గాని నా మాట గతించదని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమైనా దేవుని బిడ్డ, ఈ మాటను స్వతంత్రించుకోగలవా? ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఇదిగో జనములు నీ వైపు త్రిప్పబడుదురు, జనములు నీ వైపు త్రిప్పబడుదురు. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును గాక, జనముల ఐశ్వర్యం నా యొద్దకు వచ్చును గాక. చెప్దామా, ప్రకటించుకుందామా, స్వతంత్రించుకుందామా? జనముల ఐశ్వర్యం నా యొద్దకు వచ్చును గాక, 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 జనముల
ఐశ్వర్యం నా యొద్దకు వచ్చును గాక, జనముల ఐశ్వర్యం నా యొద్దకు వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభా, ఈ మాటను నా జీవితంలో నెరవేర్చమని అడుగుతా ఉన్నా ప్రభా. ఈ మాటను నేను స్వతంత్రించుకుంటా ఉన్నా ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటను నేను స్వతంత్రించుకుంటా ఉన్నా ప్రభా. అయానికి వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తూ ఇంకా వాగ్దానాలు చాలా ఉన్నాయి. మనం చివరికి వెళ్ళిపోదాం. ఇదే అధ్యాయం చివరిలో ఒక అద్భుతమైన మాట 14వ వచనం ఒకసారి చదువుతాను. నిన్ను బాధించు వారి సంతానం వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడుదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోన్ అనియు నీకు పేరు పెట్టుదురు. హల్లెలూయా. సియోన్ అనగా దేవుని సంఘము. హల్లెలూయా, దేవుని సంఘము. ఎలా అంటా తెలిసిన, నిన్ను బాధించిన వారు సంతానము నీ ఎదుటికి వచ్చి సాగిలపడుదురు. హల్లెలూయా. ఎలాంటి వాగ్దానం చూడండి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో కూడా దేవుడు ఇది నెరవేర్చలాగిన ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, వారిని బాధించిన వారి సంతానం వారి ఎదుటికి వచ్చి సాగిలపడుదురు గాక. ఇదిగో నన్ను బాధించబడిన నాయన ఎవరైతే బాధిస్తా ఉన్నారో వారి సంతానం నా ఎదుటికి వచ్చి సాగిలపడుదురు గాక. ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. నన్ను తృణీకరించిన అందరూ వచ్చి ప్రభా నా పాదముల మీద పడుదురు గాక. ఈ యెహోవా పట్టణం అనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోన్ అనియు నాయన మీరు నాకు పేరు పెట్టి ఉన్నారు ప్రభా. ఈ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటా ఉన్నా. ఈ వాగ్దానం జీవితంలో నెరవేర్చబడును గాక. రిదెలే బేరే బేరా షెఖాదోరు రోమానా కూర బూరో షేలే లెలెలే రబా హెలెలెమా హెలెలెలే మిలెలె బో సఖేర ని 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 హరమారా బారా దరా 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 హెలెలెలెలెలెలెలెలె మానా కేలే మోనో సఖేరే బేరే బేరే బారా బారా హెల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 ె మానా సఖేర బోదరా మూసకేల్ బారా ఎల్బ్రా హెల్బ్రా హెల్బారా హెల్బారా రిదాల బారా 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 బేరా బారా 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 దరా దరా దరా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనం ఒకసారి చదువుదాం. నేను ఇత్తడికి ప్రతిగా బంగారంను తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా నేను వెండిని, కర్రను ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించి ఉన్నాను. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? హల్లెలూయా. సమాధానం మనకి అధికారులుగాను, విచారణకర్తలుగాను, నీతిని దేవుడు మనకి నీతిని తనకు విచారణకర్తలుగాను, ఆయన అధికారులుగాను, సమాధానం మనకు అధికారులుగా దేవుడు నియమించలాగున మన జీవితంలో సమాధానం మనకు అధికారులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడిచ్చే సమాధానం నీకు అధికారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడిచ్చే సమాధానం నీ మీద అధికారిగా పనిచేయాలి. హల్లెలూయా. దేవుడిచ్చే నీతి నీకు విచారణకర్తగా పనిచేయాలి. దేవుని నీతి నీకు విచారణకర్తగా పనిచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యములను త్వరపెట్టుదును. హల్లెలూయా. ఆయన కాలంలో ఇవి త్వరపెట్టబోతా ఉన్నాడు. తగిన కాలమందు దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటను ఒకసారి మనం చూసుకుందామా? దేవుడు తగిన కాలమందు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36లో ఇదే మాట మనకు రాయబడుతుంది. ఒకసారి నేను చదువుతాను. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏం అవసరం ఉందో తెలిసినా ఈ వాగ్దానాలన్నీ వింటా ఉన్నావు. జరగకపోయేసరికి ఏమనుకుంటున్నావంటే ఏం అలా రాసుంటాయి అంతే బైబిల్లో, అవి నా జీవితంలో జరుగుతాయేంటి? నేను అలాగే అనుకున్నాను నా చిన్నతనంలో. దేవుడు నిన్ను తలగా చేస్తాడు కానీ తోగ్గా చేయడంటే, నేను హిస్టరీ మొత్తం చూసుకున్నా. ఎవరన్నా తలగా ఉంటారా? క్రైస్తవుల్లో దేవుని బిడ్డలు ఎవరైనా తలగా కనిపిస్తారంటే ఎక్కడ నాకు కనిపించేది కాదు. అప్పుడు నేను అనుకున్నాను ఈ వాగ్దానము అలా అంటాడంటే దేవుడు అవి జరుగుతాయేంటి? కానీ దాన్ని ఏం చేయాలంటే తెలిసినా, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఏం అవసరం అంటే తెలిసినా, ఓర్మి అవసరం. ఆ ఓర్మి అవసరత ఉందని నువ్వు తెలుసుకొని ఏం చేయాలి తెలిసినా, నీ జీవితంలో అది పొందుకునే వరకు, నువ్వు స్వతంత్రించుకునే వరకు ఏం చేయాలి తెలిసినా, దీన్ని ప్రకటించాలి, దీనికి ప్రార్థన చేయాలి. బైబిల్లో ఒక సంగతి మనకు యేసుక్రీస్తు ప్రభువారు వివరిస్తారు. ఇదే సంగతిని ఇటు విధంగా వివరిస్తారు. ఒకసారి నేను చదువుతాను ఆ మాట కూడా. లూకా సువార్త 18వ అధ్యాయము మనం చదువుకొని వెళ్తే
మొదటి నుంచి చదువుతాను. లూకా సువార్త 18వ అధ్యాయం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని మాటకు అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులకును లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనేను. మరియు ప్రభువు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎంత ఓర్మి కలిగి ఉండాలో తెలిసినా ఆయన చెప్పే వాగ్దానం, దేవుడు తను ఏర్పరుచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడం అనుకుంటున్నారా? మీరు అనుకోవచ్చు, నేను అలా అనుకున్నా చిన్నప్పుడు, న్యాయం ఇంకా జరగదేమో, ఈ వాగ్దానాలుగానే ఉంటాయి, బైబిల్లో ఉన్న మాటలుగానే ఉంటాయి, అవి నెరవేర్చబడవేమో అనుకున్నా. కానీ లేదండి, అవి నెరవేర్చబడతాయి. హల్లెలూయా. ఎప్పుడు నెరవేర్చబడతాయి తెలిసినా? ఓర్మి కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ఓర్పు కలిగి వెయిట్ చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి. అబ్రహాం అట్టి విధంగానే గట్టిగా పట్టుకున్నాడండి. తన జీవితంలో పిల్లలు లేనప్పుడు ఎంతో 100 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. తన జీవితంలో ఓర్మి కలిగి గట్టిగా పట్టుకున్నాడు, ఓర్మి కలిగి ఉన్నాడు. దేవుడు వాగ్దానము, ఇదిగో నిన్ను అనేక దేశములకు జనములుగా చేస్తాను, నిన్ను దేశముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆ వాగ్దానములని చెప్తా ఉంటే ఒక్క కుమారుడు కూడా లేడు కదా ప్రభువా. 15వ అధ్యాయం ఆదికాండంలో అంటాడు, ఒక్క కుమారుడు లేడు, ఇగో నా పనివాడే నాకు వారసుడు అవుతాడా? ఏంటి ప్రభా నువ్వు ఇలా చెప్తున్నావంటే, ఒక దర్శనాన్ని చూపించి దేవుడు మాట్లాడతాడు, ఇదిగో నీ జనం మామూలు జనం కాదు, నిన్ను నేను విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పిన మాట ఒక్కటి కూడా తప్పలేదు. హల్లెలూయా. ఈరోజు మనం ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తూ ఉన్నాం. చాలా చిన్న దేశమే, దాని చుట్టూ ఎంతో వ్యతిరేకమైన దాడులు జరుగుతూ ఉన్నా అది దేవుడు ఆ యొక్క దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూస్తే ప్రపంచ దేశాలు అనేక సార్లు వార్నింగ్ ఇచ్చినాయి ఇజ్రాయెల్కి. ఏమని తెలిసినా, ఇదిగో ఈ భూభాగం లేకుండా చేసేస్తాం, మీరు భూమి మీద లేకుండా చేసేస్తాం, ఎవరు లేకుండా చేసేస్తాం, ఎన్నోసార్లు వాగ్దానాలు చేసినాయి, ఎన్నోసార్లు దాడి చేసినాయి. కానీ వాళ్ళ మాటలు ఏం చెల్లట్లేదు. ఎందుకు తెలిసిన? ఆయన వాగ్దానమును నెరవేర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకనే ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశాన్ని భూమధ్య రేఖలో మధ్య భాగంలో అలాగ పెట్టి దేవుడు దాన్ని ఎందుకు విస్తరింపజేస్తా ఉన్నాడు తెలిసిన? ఆయన మాట నెరవేర్చుకునే దేవుడు అని ప్రూఫ్ అది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు నాకు బాధ కలిగినా, ఎప్పుడైతే జరగకపోయినా నేను ఏం చేస్తాను తెలిసిన? ఒకసారి ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తాను, ఇజ్రాయెల్ దేశంలో పంటలు చూస్తాను యూట్యూబ్లోకి వెళ్ళి. అప్పుడైతే లేవు, కానీ ఇప్పుడు మనకు అవకాశం ఉందా లేదా? అక్కడ పంటలు, అక్కడ దేవుడు చేసిన కార్యాలు ఎన్నో చూసినప్పుడు మరలా నా హృదయం ఏమనిపిస్తుంది తెలిసిన? మరలా విశ్వాసాన్ని నేను పురుపుకుంటాను, మరలా దేవునిలో నేను స్థిరపరచబడడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో 60వ అధ్యాయం రాసుకున్నారు అందరూ? యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఓకే, ఏమంట? జనములు నీ యొద్దకు రావాలి, ఇంకా రాజులు ఎవరి వద్దకు రావాలి? సంఘం దగ్గరికి రావాలి. ఓకే, ఎక్కడ మనకి పెద్ద చర్చ్ ఉంది, ఎక్కడ మీకు తెలిసిన? సౌత్ కొరియా. పాల్ యాంగ్చో గారు, ఆయన దగ్గరికంట ఆ గవర్నమెంట్ ప్రెసిడెంట్స్ వీళ్ళు వచ్చేవాళ్ళంట. అయ్యా, ఏ గవర్నమెంట్ వస్తుంది ఈసారి, ఎవరు పరిపాలన చేస్తారో మీరు ప్రార్థన చేసి చెప్పండి అయ్యా, సంఘం దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడో మనం వింటున్నాం, కానీ అది మన దగ్గర కూడా నెరవేర్చబడాల్సిందే. ప్రాబ్లం ఏంటంటే, ఈ సత్యాన్ని మనం స్వతంత్రించుకోవట్లేదు. మనం లోకం చెప్పే మాటలు వింటున్నాం, లోకంలో జరుగుతున్న విషయాలను నీ బుర్రకెక్కించుకుంటున్నాం. అదే నిజం అనుకొని నువ్వు అక్కడ ఆగిపోతున్నావు. ఇదిగో దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు, ఇదిగో కటిక చీకటి అమ్ముకొనిచుండగా, కటిక చీకటి నేను అలుముకొనిచుండగా, సంగమా లేము. హల్లెలూయా. సంగమా, నువ్వు లేచి ఏం మాట్లాడాలి తెలిసినా? ఆయన వెలుగు నాలోనికి వచ్చిందని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. చెప్తారు ఈ మాట గట్టిగా, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి నువ్వు వెలుగంట, నువ్వు లోకానికి వెలుగంట. హల్లెలూయా. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు, నీ వెలుగు
వెలుగులోనికి పరుగెత్తుకొని రావాల్సిందే. హల్లెలూయా. ఇంత గొప్ప వెలుగు. కిందకి వెళ్తే అదే యెషయా గ్రంథంలో కిందకి వెళ్తే ఏముంటుందో తెలిసిన ఆ మాట ఒకసారి మీకు చూపించి నేను ముగించేస్తాను. ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 60వ అధ్యాయము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 19వ వచనం నుంచి చదువుదాం. ఇక మీదట పగల సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. చప్పలు కొడదామా? హల్లెలూయా. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగాను ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దినములు, నీ దుఃఖ దినములన్నీయో సమాప్తమగును. హల్లెలూయా. సంఘానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం చూడండి ఎలాంటిదో. నీవు ఇప్పుడు వరకు ఏడుస్తున్నావా, దుఃఖపడిపోతున్నావా? ఇదిగో నా కుటుంబం పరిస్థితి ఇది, నా పిల్లల పరిస్థితి ఇది, ఇదిగో నా పిల్లలకు ఉద్యోగం లేదు, నా పిల్లలకు వివాహం జరగట్లేదు, ఇదిగో నాకు ఇన్ని కష్టాలున్నాయి, అప్పులు పాలైపోయాను, ఇదిగో ఈ రోగం చేత నేను బాధపడుతున్నాను, ఈ ఇబ్బంది చేత నేను ఇరుక్కుపోయాను, ఈ యొక్క బందికాన్లో నేను బందీనైపోయాను, ఇదిగో నా పరిస్థితి ఎవరు తప్పించలేని పరిస్థితి, ఎవరు విడిపించలేరు అనుకుంటున్నావా? ఇదిగో దేవుని వాగ్దానం నీ ముందు ప్రకటించబడతా ఉంది. హల్లెలూయా. ఏమని తెలిసినా ఆయన నీ యొక్క దుఃఖ దినములన్నిటినీ సమాప్తములు చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తెలిసినా ఆయన వెలుగులోనికి నువ్వు వచ్చేయాలి. ఫస్ట్ ఆయన వెలుగుగా నేను మార్చబడ్డానని నువ్వు నమ్మాలి. సంగమా, నువ్వు గుర్తుపెట్టుకో. ఈ రాత్రి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటి తెలిసినా? ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. చెప్పండి, నీకు బలమైన నిశ్చయిత కలగాలి. నేనే లోకానికి వెలుగు అని చెప్పాలి. హల్లెలూయా. నేను ఈ చీకటిలో ఉన్న ప్రజలకి నేనే వెలుగుగా మార్చబడాలి. నేనే వెలుగుని దేవుడిచ్చే వెలుగు ఇది. నీవు సొంత వెలుగు కాదు. ఏంటి తెలిసినా? దేవుడిచ్చే వెలుగు. యెహోవా నీకు వెలుగుగా ఉన్నాడు. ఈ భూ సంబంధమైన సూర్యుడిక ఆ వెలుగు నీకు అక్కర్లేదంట, చంద్రుని వెలుగు నీకు అవసరం లేదంట. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి తెలిసినా? సంఘముని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించిపోతా ఉన్నాడు తెలిసినా? సూపర్ న్యాచురల్గా. చెప్పండి, సహజ అతీతముగా. సూపర్ న్యాచురల్ అంటే తెలుగు మాట ఏంటి తెలిసినా? నీకు సహజంగా అందించబడే సహాయానికి మించి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 20 లక్షల జనాన్ని ఏ విధంగా పోషిస్తాడు చూద్దాం. మోషే ఫరో అనుకుంటా ఉన్నాడంట, వెళ్ళండి, దారిలో మీరు ఏం తింటారా, ఏం తాగుతారా, మళ్ళీ పరుగెత్తుకొని వస్తారనుకుంటా ఉన్నాడంట ఫరో. హల్లెలూయా. ఆయన గద్ద రెక్కల మీద ఎత్తుకొని తీసుకెళ్లే దేవుడు. హల్లెలూయా. ఆయన ఆ 20 లక్షల కాల్బలాన్ని ఏం చేశాడు తెలిసినా? ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు, నీళ్లు కావాలంటే ఆ యొక్క బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఇదిగో మాకు ఆ పురోళ్ళు తినాలి, మేము చాలా రోజులు ఇవే తింటా ఉన్నాం, మా ఫుడ్ మార్చమంటే దేవుడు ఆకాశం నుంచి మన్నాను పంపించాడు. ఎలాంటి దేవుడు తెలిసినా? ఆయన రోషం కలిగిన దేవుడు. అలాంటి దేవునికి కదా సంఘం అంటే. ఆయన వధువు, మనం ఆయన భార్య. హల్లెలూయా. సంఘానికి ఎందుకింత ఆధిక్యత ఇస్తా ఉన్నాడు, ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాడంటే ఆయన నిన్ను భార్యగా చేసుకోబోతా ఉన్నాడు. ఆయన లాంటి సామర్థ్యం కలిగి ఉండాలా లేదా? మనం అలాంటి యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలా లేదా? అలాంటి మైండ్ సెట్తో మనం నింపబడాలి లేదా? సంగమా, ఇంకా పేద అరుపులు అరుస్తా, ఇంకా భేదరుపులు అరుస్తూ, ఇంకా అమ్మో అమ్మో అయ్యో అని అనుకుంటూ ఉంటావా? చూడండి, ఒక సమకాలికమైన ఉజ్జీనే కదా ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాగ పెళ్లి చేస్తారు ఈ భూలోక సంబంధమైన తల్లిదండ్రులు? హైట్ ఓకే, వెయిట్ ఓకే, ఇంకేమన్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఓకే, ఇవన్నీ చూస్తారా? అలాగిచ్చేస్తారా? ఆ పిచ్చి పిల్లని చేసేసుకోబో పర్లేదని అంటారా ఎవరన్నా? అన్నీ అలాంటిది ఈ లోకంలో ఉన్న మనకే తిగరలాంటి నాలాంటివాడికే ఓకే కొంచెం మంచి సెట్ చేసి ఏదో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాంటిది సృష్టికర్త అయిన దేవుడికి నిన్ను ఆయన ఏ విధంగా సిద్ధపరచుకోవాలనుకుంటున్నాడు తెలిసిన? అందుకనే తన ప్రాణాన్ని పెట్టేశాడు నీ కోసం. హల్లెలూయా. ఎంత త్యాగం చేశాడు తెలిసిన? ఆయన వెలుగు నీలోనికి రావడం కోసం నీకు ఎప్పుడు అవ్వదు, అందుకనే ఆయన రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఇంత త్యాగం ఎందుకు తెలిసిన? ఆయనలాగా నిన్ను మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సమఉజ్జిగా దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని సంగమా, మనం ఏం తెచ్చుకోవాలి? బలం తెచ్చుకోవాలి. ఆయన వెలుగులోనికి వద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో, ప్రభా ఇంత ధన్యత, ఇంత గొప్ప కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో దేవా ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలమయ్యా? దేవా నీ కార్యముల కొరకు వందనాలు ప్రభా. సంఘం పట్ల నీవు చూపిస్తున్న ప్రేమకై వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. అయ్యా నువ్వు నాయనా, అయ్యా నీతో పాటు సమానముగా మమ్మల్ని చేసుకోవడానికి అయ్యా, అయ్యా ఎంత త్యాగం చేసావు ప్రభా. చనిపోవడానికి కూడా కొంచెం ఆలోచించలేదయ్యా, ప్రాణం పెట్టడానికి ఆలోచించలేదు. ఇదిగో సంఘము నుండి నువ్వు లేవనెత్తబోతా ఉన్నావు. ఎంత దినాల్లో నీ బలమైన కార్యాన్ని సంఘానికి నువ్వు ఇస్తా ఉన్నావు అయ్యా. సంగమా మేల్కొని ఆయన యొక్క మాటను, ఆయన
ఆయన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందామా? ఆయన మాటని రిసీవ్ చేసుకుందామా? ప్రభా, ఐ వాంట్ దట్ లార్డ్. అయ్యా, ఆ జ్ఞానం నాకు దయచేయండి, ఆ మెలకుతనం నాకు ఇవ్వండి ప్రభా. అయ్యా, ఈ బాధలు, ఐక విచారములో, ఈ యొక్క లోక సంబంధమైన పరిస్థితుల్లో ప్రభా నేను చిక్కబడిపోయాను, నేను పట్టుబడిపోయాను. అయ్యా, ఈ మహిమను నేను చూడలేకపోతా ఉన్నాను. దేవుని సందులో పశ్చాత్తాపడదామా ప్రభా? నన్ను క్షమించండి అయ్యా. ఇంత మహిమ నా కొరకు నువ్వు ఏర్పాటు చేస్తే ప్రభా, ఈ లోక వ్యాపారంలో ప్రభా నేను పడిపోయి, నా జీవన వ్యాపారంలో నేను పడిపోయి మర్చిపోయి ప్రభా, అయ్యా లోకంతో పాటు కలిసి జీవిస్తా ఉన్నానేమో. దేవా, నాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, నాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఈ సూర్యునితో సంబంధం లేకుండా, ఈ భూ సంబంధంతో సంబంధం లేకుండా అయ్యా, నీవు సూపర్ న్యాచురల్ గా, సహజ అతీతముగా ప్రభా నీ సంఘమును నువ్వు లేవనెత్తుతున్నందుకు వందనాలు ప్రభా. ఎంత గొప్ప ధన్యత అయ్యా, ఎంత గొప్ప కృపను మాకు ఇచ్చావు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. కృప కలగ చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభా మీ నామమునకు ఆరోపించుకుంటూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధి మీకుతో ఉండును గాక. దేవుని బలము మీకు కలుగును గాక. దేవుని వెలుగు మీకు కలుగును గాక. ఆమేన్.